హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనమైతే మంచి స్వీట్ రెసిపీ, అది కూడా ఓన్లీ 10 minutesలో అయిపోయే రెసిపీ అయితే చూసేద్దాము. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. క్యారెట్ అండి, ఫస్ట్ నేనైతే 1/2 kilo తీసుకున్నాను క్యారెట్, నెయ్యి అండ్ 1/4 kilo పంచదార, 1 glass పాలు తీసుకున్నాండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. అండ్ దాంట్లోకి కిస్మిస్, బాదం, అలానే ఇలాచీ కూడా తీసుకున్నాను. ఇవండి మనకైతే మెయిన్గా కావాల్సింది. అయితే నాకు తెలిసి ఈ లోపల మీకే అర్థమై ఉంటుంది. మనం ఈరోజు అయితే క్యారెట్ హల్వా అయితే చేయబోతున్నాము. సో గెట్ రెడీ. ఫస్ట్ అయితే మనము క్యారెట్ని అయితే మంచిగా వాష్ చేసేసుకుందామండి. నేనైతే మంచి వాటర్ అయితే తెచ్చాను. వాష్ చేసేసుకుందాము. వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. ఈ క్యారెట్ హల్వాకి అయితే మనం పైన ఈ క్యారెట్ని నీట్గా కడిగేసుకుంటే మనం తోలు తీసే పని కూడా ఉండదండి. బాగుంటుంది. చాలా మంచిగా వాష్ చేసుకుంటే మనం పైన పీల్ కూడా తీసే పని ఉండదు. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని పైన కింద ఉన్న తొక్కులను అయితే తీసేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనము క్యారెట్ని తురిమేసుకుందాము. ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, కానీ ఈ లావు దానికంటే కూడా ఈ సన్నదైతేనే చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ అయితే ఇలా చేశాను నేను, నాకు అది నచ్చలేదు. సో అందుకని చెప్పేసి చిన్న హోల్ నుండి అయితే క్యారెట్ అయితే తురిమేసుకున్నాం. ఈ లోపల 1/2 kilo క్యారెట్లు తీసుకున్నాం కదండి. తురుముతూ వీడియో తీసే వాళ్ళేమో 1/4 kilo తింటారు, మిగిలేదు ఏంటంటే 1/4 kilo అండి. మీ ఇంట్లో కూడా ఇంతైనా వీడియో తీసేటప్పుడు ఇట్లానే అయిపోతాయా సామాన్లు? ఇదిగోండి, మొత్తం అయితే తురిమేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పెట్టేసి బాండీలో నెయ్యి వేసేసుకొని ఇది వేయించేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి అయితే నెయ్యి యాడ్ చేసేసుకున్నాం. 1 spoon నెయ్యి అయితే యాడ్ చేసేస్తున్నాను. అదంతా కరిగేదాకా ఆగుదాం. ఇప్పుడు మనము దీంట్లోకి క్యారెట్ని అయితే యాడ్ చేసేసుకున్నాం. మొత్తం యాడ్ చేసుకున్నాండి. నేనైతే 1/2 kilo ఇది చెప్తున్నాను. ఇది కొంచెం దూరగా వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా. కావాలంటే మీకు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే దీంట్లోకి కమ్మగా ఉంటుందని ఎక్కువ నెయ్యి వేసి వేయిస్తారండి. చాలా బాగుంటుంది. మనకైతే తొందరగా ఇదైపోతుంది క్యారెట్. మీకు స్క్రీన్లో ఎలా కనపడుతుందో తెలియదు కానివ్వండి, నాకైతే ఇందాకటికి ఇప్పటికైతే ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇలా ఎల్లో కలర్లోకి వచ్చింది అంటే అది పర్ఫెక్ట్గా మనకైతే మగ్గిపోయినట్టు. ఇప్పుడైతే నేనైతే పాలు యాడ్ చేసుకుంటున్నా అండి. నా దగ్గర పచ్చిపాలు లేవు, కాగబెట్టినవే ఉన్నాయి. సో అందుకని అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నీట్గా దీంట్లో కాసేపు మగ్గనిద్దాము. మంచిగా కొత్తలు ఆడేదాకా మగ్గనిద్దాం. ఇప్పుడైతే మనం క్యారెట్లు ఉడకబెట్టేసుకున్నామండి. పాలల్లో క్యారెట్ని ఉడకబెట్టేసుకున్నాం. ఇప్పుడు పంచదార అయితే యాడ్ చేసేద్దాం. ఒకసారి మొత్తము మంచిగా కలిపేసుకుందాం. సుమారుగా పాలల్లో ఉడకటానికి మాకైతే ఒక 1/2 గంట పట్టింది. మనమైతే ఇప్పుడు దీన్ని అయితే పంచదార పాకము సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి, నేనైతే డ్రై ఫ్రూట్స్ విడిగానే వేసేస్తాను. నెయ్యిలో వేయించి అయితే వేయను. ఇలా విడిగా వేస్తేనే మంచిగా దానికి ఉన్న పాకం మొత్తం వీటికి కూడా పడతాయి. ఇన్కేస్ ఎవరైనా కావాలంటే నేతిలో కూడా వేయించుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే అలా వేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ అనగా నేను కిస్మిస్, బాదం పప్పు, ఇలాచీ కూడా పౌడర్ ఉందండి, కానీ ఇంట్లో నేనైతే అది వేసుకోవట్లేదు. ఇలాచీని విడదీసేసుకొని మంచిగా వేసేసుకుంటున్నాను. అగోండి, చూసారా ఎంత బాగా సౌండ్ వస్తుందో, మంచిగా ఉడుకుతోంది. అలా ఒక 2 నిమిషాలు మనం వదిలేద్దాము. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసాను. నాకు తెలిసి అయిపోయిందండి. ఒక 5 minutes మనమైతే ఇలా సిమ్లో పెట్టేద్దాము. ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే దీంట్లో మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చు.
ఒక 5 నిమిషాలు ఎందుకన్నానంటే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మంచిగా ఈ వాటర్ పాకం వాటర్ అన్ని దాంట్లోకి వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తాయి డ్రై ఫ్రూట్స్ కూడా. అందుకని ఒక 5 మినిట్స్ ఉంచేసి మనమైతే ఇది చల్లారిన తర్వాత ఇన్ కేస్ ఎవరికైనా పాలు కలుపుకోవాలనిపిస్తే కాచిన పాలు అయితే కలుపుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా కోవా యాడ్ చేసుకోండి. అబ్బాబ్బా అమోఘంగా ఉంటుంది. నేనైతే అది స్కిప్ చేస్తున్నాను, ఇప్పుడు వేయట్లేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు నేనైతే మీకు వీడియో పెట్టేస్తాను, కోవా యాడ్ చేసిన వీడియో. ఇదిగోండి సూపర్గా వచ్చింది, నాకైతే టెక్స్చర్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇది ఒక 5 మినిట్స్ అయితే మనం సిమ్లో ఇలా కలుపుకుంటూనే ఉందాము, ఎందుకంటే అడుగంటినా ఇబ్బంది, అడుగంటే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఇలా కలిపేసుకుందాం ఒక 5 మినిట్స్. నానా స్వీట్ ఎలా ఉంది చెప్పు, ఆ పెట్టుకో. అబ్బో అబ్బో చప్పరిచ్చేస్తున్నాడు. ఎలా ఉంది, బాగుందా? బాగుందా? అబ్బో అబ్బో అబ్బో. ఇదిగోండి ఇప్పటికైతే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత తినేటప్పుడు మనము పాలు యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, లేదంటే ఇలా తిన్నా కానీ మనకైతే కోవాతో తిన్నట్టుగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేనైతే మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.